టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవాలన్న అతివలయ నిర్ణేతలుగా మారనున్నారు. పురుషులతో పోలిస్తే 2722 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం మహిళలే నిర్ణయించనున్నారు. తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితాలో నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ప్రస్తుతం జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,64,352 మంది ఉండగా ఇందులో 1,30,794 మంది పురుష ఓటర్లు, 1,33,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల సంఖ్య కంటే మహిళా ఓటర్ల సంఖ్య 2,722 మంది అధికంగా ఉన్నారు. జనవరిలో విడుదల చేసిన జాబితాతో పోల్చుకుంటే ఈ అనుబంధ తుది జాబితాలో జిల్లాలో అత్యధికంగా దాదాపు 3,493 మంది ఓటర్లు పెరిగారు. ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతారో వారి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహిళా ఓటర్లు అధికం కానున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను 99% అమలు చేయడమే కాక మహిళా అభివృద్ధికి పెద్దపూట వేశారన్నారు. అయితే ఎన్డీఏ కూటమితో ముందుకొస్తున్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు మహిళలు ఎంతవరకు ఆకర్షితులవుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో మండలాల వారీగా అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ముందుగా డి హిరేహాల్ మండలంలో పురుషులు 18,386 మంది ఉండగా మహిళలు 18,463 మంది. థర్డ్ జెండర్ కింద 4 ఓటర్లతో 36,853 మంది ఓటర్లు ఉన్నారు. బొమ్మనహాల్ మండలంలో 23,209 మంది పురుషులు ఉండగా 23,458 మంది మహిళలు. థర్డ్ జెండర్లు 13 మందితో కలిపి 46,680 మంది ఓటర్లు ఉన్నారు. కనేకల్ మండలంలో 26,130 మంది పురుషులు ఉండగా 26,887 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ కింద 6 మందితో కలిపి 53,023 మంది ఓటర్లు లెక్క తేలారు. రాయదుర్గం రూరల్ పరిధిలో 17,160 మంది పురుష ఓటర్లు ఉండగా 17,355 మంది మహిళా ఓటర్లతో థర్డ్ జెండర్ 3 ఓటర్లు ఉండగా 34,548 మంది ఓటర్లు లెక్క తేలారు. రాయదుర్గం అర్బన్ పరిధిలో 25,808 మంది పురుష ఓటర్లు ఉండగా 27,615 మంది మహిళా ఓటర్లు ఉండగా థర్డ్ జెండర్ కింద 16 మంది నమోదు కావడంతో 53,439 మంది ఓటర్లు లెక్క తేలారు. గుమ్మగట్ట మండలంలో 20,101 మంది పురుష ఓటర్లు ఉండగా 19,708 మంది మహిళా ఓటర్లు ఉండగా 39,809 మంది ఓటర్లు లెక్క తేలారు. మొత్తంగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 2,64,352 మంది ఓటర్లు లెక్క తేలడం జరిగింది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలు 2,722 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో రాయదుర్గంలో ఏ ఎమ్మెల్యేగా కావాలన్నా మహిళలే నిర్ణయించడం ఇక్కడ కీలకంగా మారనుంది.